హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసరికి రెగ్యులేటర్స్ అనే కాన్సెప్ట్ అనేది చెప్పుకుందాము. నేను దీనికన్నా ముందు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ చెప్దాం అనుకున్నాను. బట్ అది ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది అనమాట. వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది. సో అది నేను ఈ ఒక ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాత మీకు క్లారిటీగా ఆ ఒక్క కాన్సెప్ట్ అనేది నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెగ్యులేటర్స్ అన్నమాట. ఈ రెగ్యులేటర్స్లో మనకి టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఆ ఒక టైప్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ యొక్క వీడియోలో. అండ్ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్రీవియస్గా నేను బేసిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి నేను చాలా వీడియోస్ అనేది పోస్ట్ చేశాను ఇంట్రడక్షన్ దగ్గర నుంచి. ఫస్ట్ అది చెక్ చేసి తర్వాత ఈ వీడియోని చూడండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు స్కిప్ చేశారనుకోండి, మీరు ఒకదానికి ఒక కనెక్షన్ అనేది మీరు మిస్ అవుతారనమాట. సో కొంచెం ఓపికగా స్కిప్ చేయకుండా చూడండి. రెగ్యులేటర్స్. A voltage regulator is a circuit that creates and maintains a fixed output voltage irrespective of the changes in the input voltage or load conditions. ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఒక సర్క్యూట్ అన్నమాట. అది ఏం క్రియేట్ చేస్తుంది? ఫిక్స్డ్ అవుట్పుట్ యొక్క వోల్టేజ్ని ఇర్రెస్పెక్టివ్గా చేంజెస్ చేస్తూ వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇన్పుట్ వోల్టేజ్ ఆర్ లోడ్ కండిషన్స్ని అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫిక్స్డ్ అవుట్పుట్ వోల్టేజ్ని ఇర్రెస్పెక్టివ్గా చేంజ్ చేస్తూ. రెగ్యులేటర్స్ అనేవి క్లాసిఫైడ్ ఇంటూ 2 డిఫరెంట్ కేటగిరీస్. వాటి యొక్క కనెక్షన్, వాటి యొక్క వర్కింగ్ని బేస్ చేసుకొని రెగ్యులేటర్స్ అనేవి 2 డిఫరెంట్ కేటగిరీస్తో క్లాసిఫై అయినాయి. రెగ్యులేటర్స్ అనేవి మెయిన్గా లైన్ రెగ్యులేటర్ అండ్ లోడ్ రెగ్యులేటర్గా క్లాసిఫై అయినాయి. సో ఇప్పుడు మనము లైన్ రెగ్యులేటర్ అంటే ఏంటి, లోడ్ రెగ్యులేటర్ అంటే ఏంటి, అండ్ సిరీస్ రెగ్యులేటర్, షంట్ రెగ్యులేటర్ వాటి యొక్క డయాగ్రామ్స్ కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం. లైన్ రెగ్యులేటర్. The regulator which regulates the output voltage to be constant in spite of input line variations is called a line regulator. లైన్ రెగ్యులేటర్ అంటే ఏంటంటే, రెగ్యులేటర్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ని ఇన్స్పెట్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్కి బదులుగా కాన్స్టాంట్గా వాటి యొక్క వేరియన్స్ని చూపిస్తూ రెగ్యులేట్ చేసేదాన్ని, అవుట్పుట్ని రెగ్యులేట్ చేసేదాన్నే లైన్ రెగ్యులేటర్ అంటాం అనమాట. నా వాయిస్ ఏమైనా స్పీడ్ అవుతే నాకు చెప్పండి, మెసేజ్ చేయండి. ఏమన్నా ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేస్తే నేను చేంజ్ చేసుకుంటాను అనమాట, ఇంకా స్లోగా చెప్పే విధంగా. లైన్ రెగ్యులేటర్ అంటే ఏంటి అంటే, ద రెగ్యులేటర్ విచ్ రెగ్యులేట్స్ ద అవుట్పుట్ వోల్టేజ్ టు బి కాన్స్టెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్పుట్ లైన్ వేరియేషన్స్ ఈజ్ కాల్డ్ లైన్ రెగ్యులేటర్. అదేవిధంగా లోడ్ రెగ్యులేటర్ అంటే ఏంటో చూసుకుందాము. The regulator which regulates the output voltage to be constant in spite of variations in load. లోడ్లో వేరియేషన్స్ని చూపిస్తూ అవుట్పుట్ వోల్టేజ్ని కాన్స్టాంట్గా ఉంచేదాన్నే లోడ్ రెగ్యులేటర్ అంటాము. అలాగే మనము సిరీస్ రెగ్యులేటర్ అండ్ షంట్ రెగ్యులేటర్ గురించి కూడా చెప్పుకుందాము. రెగ్యులేటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ కనెక్షన్. కనెక్షన్ అంటే రెగ్యులేటర్ అనేది టైప్స్ ఉంటుంది. దేన్ని డిపెండ్ చేసుకుని ఉంటుంది? వాటి యొక్క వర్క్ అండ్ కనెక్షన్ని బేస్ చేసుకొని రెగ్యులేటర్స్ అనేవి ఉంటాయి. అలాగే కనెక్షన్ని బేస్ చేసుకొని రెగ్యులేటర్స్ అనేవి ఎలా డివైడ్ అయ్యాయి అంటే, సిరీస్ రెగ్యులేటర్ అలాగే షంట్ రెగ్యులేటర్. సిరీస్ రెగ్యులేటర్ ఎలా ఉంది, షంట్ రెగ్యులేటర్ ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక బేసిక్ డయాగ్రామ్లో ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాము, సిరీస్ వోల్టేజ్ రెగ్యులేటర్. లోడ్, ఏదైనా లోడ్ యొక్క వర్కింగ్ కనెక్షన్ని బేస్ చేసుకొని మనం వర్కింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ షంట్ రెగ్యులేటర్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిరీస్ అండ్ షంట్ రెగ్యులేటర్కి అదే కాకుండా మనకి ఐసీ రెగ్యులేటర్ ఉన్నాయి. వాటి యొక్క టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఐసీ రెగ్యులేటర్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. వోల్టేజ్ రెగ్యులేటర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐసీస్ ఆర్ కాల్డ్ as ఐసీ రెగ్యులేటర్. ఏదైతే
వోల్టేజ్ రెగ్యులేటర్స్ అనేవి ఐసీస్ అనే ఫామ్లో ఉంటాయో వాటినే మనం ఐసీ రెగ్యులేటర్స్ అంటాము. ఇవి మనకి ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్స్గా డివైడ్ అయ్యాయి. అదేవిధంగా ఫిక్స్డ్లో అండ్ వేరియబుల్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్లో ఫిక్స్డ్ పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ ఫిక్స్డ్ నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్, అండ్ వేరియబుల్లో అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్, డ్యూయల్ ట్రాకింగ్, విఆర్, ఇలా వాటి యొక్క టైప్స్ ఉన్నాయన్నమాట. అలాగే మనం ప్రతి ఒక్క టైప్ అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కమింగ్ టు ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్, వీటిలో మనకి టైప్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఏమేమి టైప్స్ ఉన్నాయి? ఫిక్స్డ్ పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ ఫిక్స్డ్ నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఫిక్స్డ్ పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ దగ్గరకు వస్తే దాని యొక్క అవుట్పుట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఒక స్పెసిఫిక్ వాల్యూ, అది కూడా ఒక పాజిటివ్ వాల్యూతో ఫిక్స్డ్గా ఉంటుంది. దాన్నే ఫిక్స్డ్ పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటాము. The output is fixed to a specific value which is positive. 78 series like 7805, 7806, 7809, 7812, 7815 etc. అవి ఎలాంటి వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తే మనకి +5 volts, +6 volts, +9 volts, +12 and +15 or respectively as output voltage. ఫిక్స్డ్ పాజిటివ్ వోల్టేజ్ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూగా పాజిటివ్ వాల్యూస్నే చేస్తాయి. వాటి యొక్క సిరీస్ అనేవి 7805, 7806, 7809 ఇలా రెస్పెక్టివ్గా. ఆ సిరీస్కి వచ్చి ఒక అవుట్పుట్ వాల్యూస్ అనేవి 5 volts, 6 volts, 9 volts, 12 volts. ఇదన్నమాట మనకి ఫిక్స్డ్ పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో దాని యొక్క బేసిక్ డయాగ్రామ్ అనేది ఎలా ఉండిద్ది అనేది నేర్చుకుంటాము. చూడండి ఒకసారి ఎలా ఉందనేది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉండే వాటిని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ రెగ్యులేటర్స్ అంటాము. వాటిలో మనకి ఫిక్స్డ్ వోల్టేజ్, వేరియబుల్ వోల్టేజ్, ఫిక్స్డ్లో పాజిటివ్, నెగిటివ్. సో పాజిటివ్ అయిపోయింది. నెగిటివ్ అంటే ఏంటి? పాజిటివ్ వాల్యూ ఉన్న దగ్గర ఫిక్స్డ్ వాల్యూ అనేది నెగిటివ్ ఉంటుంది. ప్లస్ వోల్ట్స్ ఉన్న దగ్గర మైనస్ వోల్ట్స్ ఉంటాయి అవుట్పుట్ అనేది. అండ్ సిరీస్ అనేవి డిఫరెంట్గా ఇస్తాం. సిరీస్ అనేవి డిఫరెంట్గా ఇవ్వడం వల్ల కదా అవుట్పుట్స్ కూడా డిఫరెంట్గా వచ్చేది. సో ఇది మనకి ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్. కమింగ్ టు ద వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్లో మనకి అడ్జస్టబుల్ అండ్ డ్యూయల్ ట్రాకింగ్ అని ఉన్నాయి. అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్, డ్యూయల్ ట్రాకింగ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అని చెప్పేసి. ఇట్ హ్యాస్ 3 అడ్జస్టబుల్ వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇట్ హ్యాస్ 3 terminals ఇన్ అవుట్ అండ్ అడ్జస్ట్, ఇన్ అవుట్ అండ్ అడ్జస్ట్. అడ్జస్టబుల్లో మనకి 3 టర్మినల్స్ ఉంటాయి, ఇన్, అవుట్ అండ్ అడ్జస్ట్ అని. అడ్జస్టబుల్ టర్మినల్ ఈజ్ ఎ వేరియబుల్ రెసిస్టెన్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అవుట్పుట్ వోల్టేజ్. అడ్జస్టబుల్ టెర్మినల్ అనేది ఒక వేరియబుల్ రెసిస్టెన్స్, అది వోల్టేజ్కి రెస్పాన్సిబుల్గా ఉంటుందన్నమాట. ఇట్ హ్యాస్ 3 terminals. అవి 1.5 amperes కరెంట్ని సప్లై చేస్తాయి. అడ్జస్టబుల్ వోల్టేజ్ అనేది 1.25 volts to 37 volts దాకా ఉంటుంది అన్నమాట. సో అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. రెసిస్టెన్స్, సిరీస్ రెసిస్టెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే మనము డ్యూయల్ ట్రాకింగ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది కూడా చూద్దాము. అది కూడా మీకు చూపిస్తాను. ఇది నెక్స్ట్ వన్, డ్యూయల్ ట్రాకింగ్ వోల్టేజ్ రెగ్యులేటర్. దిస్ టైప్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఈజ్ యూజ్డ్ వెన్ స్ప్లిట్ సప్లీ వోల్టేజెస్ ఆర్ నీడెడ్. ఎక్స్ట్రాగా మనకి వోల్టేజ్ అనేది కావాలి అన్నప్పుడు డ్యూయల్ ట్రాకింగ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది తీసుకుంటాము. ఇక్కడ మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ వోల్టేజెస్ అనేవి ఈక్వల్గా ప్రొవైడ్ అవుతాయి అన్నమాట. సో దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఇది మనకి రెగ్యులేటర్స్ కాన్సెప్ట్. ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. ఫిక్స్డ్లో పాజిటివ్ అండ్ నెగిటివ్, వేరియబుల్లో అడ్జస్టబుల్ అండ్ డ్యూయల్ ట్రాకింగ్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా వీడియోస్ ఏమైనా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఒకటి, మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతిదీ మీకు క్లారిఫై చేస్తాను. అండ్ నా వాయిస్లో కానీ ఏమైనా డిస్టర్బెన్స్ లేదా నేను స్పీడ్గా చెప్తున్నాను అనిపిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.
అండ్ మీకు ఇది మెటీరియల్ది కావాలి అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి. సో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. ప్రతిదీ నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి కాన్సెప్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ సి లాంగ్వేజ్ మొత్తం ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.